హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ జీరో నుండి ఏఏ ఇంజనీరింగ్ వరకు కంప్లీట్ రోడ్ మ్యాప్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తా. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నామండి. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో ఎండింగ్లో ప్రొవైడ్ చేస్తాం, అక్కడ నుండి చెక్ చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. సో మీరు జీరో నుండి ఏ ఇంజనీరింగ్ వరకు అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అనేవి నేర్చుకోవాలి. లెర్న్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ రైట్ నో స్టార్ట్ చేయాలండి. సో లెర్న్ ఏమేమి మీకు ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అంటే ఏ ఇంజనీరింగ్కి కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది పైథాన్. పైథాన్ ప్రోగ్రామింగ్ లెర్న్ పైథాన్ ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ అండ్ రైట్ క్లీన్ అండ్ ఎఫిషియెంట్ కోడ్. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వేరియబుల్స్, డేటా టైప్స్, లూప్స్, ఫంక్షన్స్, ఊప్స్ కాన్సెప్ట్, ఫైల్ హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఇవే కాకుండా నంపై, పాండాస్ అండ్ మ్యాట్ ప్లాట్లిబి లైబ్రరీస్ అన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇవి బేసిక్స్ అండి. బేసిక్స్లో ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే ఫర్దర్ కాన్సెప్ట్స్ అనేవి అంత ఈజీగా అర్థమవుతాయి. సో ఇవే కాదు, ఆల్సో లెర్న్ గిట్ అండ్ గిట్ హబ్. సో వెర్షన్ కంట్రోల్ గురించి నేర్చుకోవాలి యూజింగ్ గిట్ అనేది ఒక వెర్షన్ కంట్రోల్. గిట్ హబ్ అనేది ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ లాంటిదండి. లైక్ ఇంకా చెప్పాలంటే ప్రాజెక్ట్ ని స్టోర్ చేసుకునే ఒక ఫోల్డర్ లాంటిది. సో మీరు టీమ్ గా ఫామ్ అయ్యి కొలాబరేట్ అవ్వచ్చు ప్రాజెక్ట్స్ తో. మీరు చేసిన ప్రాజెక్ట్స్ అనేవి గిట్ హబ్ లో స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్క్యూఎల్ బేసిక్స్, లెర్న్ ఎస్క్యూఎల్ క్వైరీస్, టేబుల్స్, ఫిల్టరింగ్, సార్టింగ్ అండ్ జాయింట్స్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్స్ అండి. ఏ ఇంజనీరింగ్ కి ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో పాటు ఎస్క్యూఎల్ కూడా తెలిసి ఉండాలి. లైనక్స్ బేసిక్స్ తెలిస్తే సరిపోతుందండి, కొన్ని కమాండ్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మనం ఫండమెంటల్స్, ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. బిల్డ్ ఏ స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ ఫౌండేషన్. ఆఫ్టర్ దట్ లెర్న్ డేటా అండ్ మిషన్ లెర్నింగ్. సో టర్న్ యువర్ డేటా ఇంటూ ఇంటెలిజెంట్ సొల్యూషన్స్. సో డేటా అండ్ ఎంఎల్ గురించి నేర్చుకోవాలి. సో ప్రీవియస్గా చెప్పాను కదా పైథాన్లో కొన్ని లైబ్రరీస్ నేర్చుకోవాలని. సో అదే విధంగా ఇదిగోండి ఆ లైబ్రరీస్. నంపై న్యూమరికల్ కంప్యూటింగ్కి అరేస్ మీద వేరియస్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి ఈ లైబ్రరీ యూజ్ చేస్తాం. పాండాస్ డేటా మ్యానిపులేషన్కి, డేటా అనాలిసిస్కి లైబ్రరీ అనేది యూజ్ చేస్తాం. మ్యాట్ ప్లాట్లిబ్ డేటాని గ్రాఫికల్గా రిప్రజెంటేషన్ చేయడానికి, డేటా అనేది విజువల్గా రిప్రజెంటేషన్ చేయడానికి డేటాని మ్యాట్ ప్లాట్లిబ్ అనే లైబ్రరీ యూజ్ చేస్తాం. సిబాన్ ఇది అడ్వాన్స్డ్ డేటా విజువలైజేషన్ లైబ్రరీ అండి. సో మీరు డేటా సైన్స్, ఏఐ, ఎంఎల్, డేటా ఇంజనీరింగ్, డేటా అనలిస్ట్ ఇలా డేటా రిలేటెడ్ డొమైన్స్లో మీరు జాబ్ చేయాలి అనుకుంటే ఈ లైబ్రరీస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. వితౌట్ దీస్ లైబ్రరీస్ మీరు డేటా రిలేటెడ్గా ఎటువంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయలేరండి, ఎటువంటి ఇన్సైట్స్ కనుగొనలేరండి. ఓకేనా? లెర్న్ మ్యాథ్స్ తెలియాలండి. స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, డేటా అనాలిసిస్, మిషన్ లెర్నింగ్. సో స్టాట్స్ అండ్ ప్రాబబిలిటీ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి మీకు. సో మిషన్ లెర్నింగ్ టాపిక్స్ రిగ్రెషన్, క్లాసిఫికేషన్, క్లస్టరింగ్, మోడల్ ఎవాల్యుయేషన్స్, ఈ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్. వితౌట్ దీస్ టాపిక్స్ మీరు ఎంఎల్ సైడ్ వెళ్ళలేరండి. ఓకేనా? ఫ్రేమ్వర్క్స్ ఖచ్చితంగా ఫ్రేమ్వర్క్ అయితే నేర్చుకోవాలి. సైకిట్ లెర్న్ మోస్ట్ పాపులర్ మిషన్ లెర్నింగ్ లైబ్రరీ ఇన్ పైథాన్లో యూజ్ చేసేది మోస్ట్ పాపులర్ అండి సైకిట్ అని. సో కొంతమంది టెన్సర్ ఫ్లో కూడా యూజ్ చేస్తారు, బట్ సైకిట్ లెర్న్ అనేది ప్రిఫరబుల్ అండి. గోల్ అండర్స్టాండ్ హౌ ఏ లెర్న్స్ ఫ్రమ్ డేటా. సో డేటా నుండి ఏ ఎలా నేర్చుకుంటుందా అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? లేటర్ ఆన్ దట్ మాస్టర్ అడ్వాన్స్డ్ ఏ లైక్ డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, కంప్యూటర్ విజన్, ఎన్ఎల్పి చాలా ఇంపార్టెంట్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, జనరేటివ్ ఏఐ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి అడ్వాన్స్డ్ అయ్యారు. తర్వాత ఫ్రేమ్వర్క్స్. సో ఇందా చెప్పాం కదా టెన్సర్ ఫ్లో, సైకిట్ లెర్న్, పైటార్చ్, హగ్గింగ్ ఫేస్, ఓపెన్ సిటీ, ఇవన్నీ నేర్చుకోవాలంటే టెన్సర్ ఫ్లో, హగ్గింగ్ ఫేస్, ఓపెన్ సిటీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఎల్ఎల్ఎం టెక్నాలజీస్ కూడా నేర్చుకోవాలి. ల్యాంగ్ చైన్ అండ్ లైమ్ ఇండెక్స్, వెక్టర్ డేటాబేస్, బిల్డ్ మోడర్న్ ఏ అప్లికేషన్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? మోడర్న్ ఏ అప్లికేషన్స్ బిల్డ్ చేయండి. లైక్ ఎట్లాంటివి అంటే చాట్ బోర్డ్స్ లాంటివి, రెజ్యూమే అనలైజర్ లాంటివి.
లేటర్ రియల్ టైం ప్రాజెక్ట్స్, ఏ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. ఓకేనా? రియల్ వరల్డ్ లో ఏ ఎట్లా వర్క్ అవుతుందో మీకు ఒక ఐడియా వస్తుంది. సో బిగినర్ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే స్పామ్ ఈమెయిల్ క్లాసిఫైయర్, హౌస్ ప్రైస్ ప్రొడక్షన్, మూవీ రికమెండేషన్ సిస్టమ్, ఇవన్నీ బిగినర్ లెవెల్ ప్రాజెక్ట్స్. ఇంటర్మీడియట్ లెవెల్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ఏఏ రెజ్యూమే అనలైజర్, ఫేస్ రికగ్నైజ్ సిస్టమ్, సెంటిమెంట్ అనాలిసిస్. అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ ఏఏ చాట్బోట్, ఏఏ ఇంటర్వ్యూ అసిస్టెంట్, ఏఏ కోడ్ అసిస్టెంట్, ర్యాక్ బేస్డ్ ఏఏ అప్లికేషన్స్. బిగినర్ లెవెల్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నేను మీకైతే ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు డైరెక్ట్గా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళకండి. మీరు ఒక బిగినర్ అయితే గనక టాపిక్స్ నేర్చుకున్న తర్వాత బిగినర్, ఇంటర్మీడియట్ ఇలా లెవెల్ బై లెవెల్ రీచ్ అవడం వల్ల మీకు స్కిల్ అనేది ఎక్స్పర్టైజ్ లో రీచ్ అవుతుంది. సో ప్రాజెక్ట్స్ చేస్తారు బాగానే ఉంది, మరి ఆ ప్రాజెక్ట్స్ ఎక్కడ డిస్ప్లే చేసుకుంటారంటే షోకేస్, గిట్ హబ్. ప్రాజెక్ట్ స్టోర్ చేసుకోవడానికి, కొలాబరేట్ చేసుకోవడానికి గిట్ హబ్. మీ స్కిల్స్ ని షోకేస్ చేసుకోవడానికి, మీ వర్క్ ప్రోగ్రెస్ ని అప్డేట్ చేసుకోవడానికి లింక్డ్ ఇన్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు షోకేస్ యువర్ స్కిల్స్. పోర్ట్ఫోలియో వెబ్సైట్స్, అట్లీస్ట్ ఒక 5 to 10 హై క్వాలిటీ ఏ ప్రాజెక్ట్స్ చేయండి. ఓకేనా? ఇంటర్మీడియట్ లో ఒక రెండు, బిగినర్ లో రెండు అండ్ అడ్వాన్స్ లో ఒక రెండు, ఇట్లా ఒక 5 to 10 ప్రాజెక్ట్స్ అయితే చేయండి. సో బికమ్ అన్ ఏ ఇంజనీరింగ్. సో ప్రిపేర్ ఫర్ పైథాన్ ఇంటర్వ్యూస్, ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూస్, మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్, డీప్ లెర్నింగ్ బేసిక్స్, ఏఏ సిస్టమ్ డిజైనింగ్, కోడింగ్ ఇంటర్వ్యూస్, ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. సో దేని ద్వారా అప్లై చేయాలంటే అప్లై త్రూ లింక్డ్ ఇన్, నౌకరీ, వెల్ ఫౌండ్, కంపెనీ కెరీర్ పేజెస్ ఉంటాయి. వీటన్నిటి ద్వారా కూడా మీరు అప్లై చేయొచ్చు. సో కెరీర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయంటే ఏ ఇంజనీరింగ్, మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్, జనరేటివ్ ఏ ఇంజనీరింగ్, ఎన్ఎల్పి ఇంజనీరింగ్, కంప్యూటర్ విజన్ ఇంజనీరింగ్, డేటా సైంటిస్ట్, ఇవన్నీ కూడా కెరీర్ ఆపర్చునిటీస్ అండి. ఓకేనా? ఈ రోడ్ మ్యాప్ కనుక మీరు ఫాలో అయితే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 to 12 months మీరు ఈ కెరీర్ ఆపర్చునిటీస్ లో ఒక డొమైన్ లో అయితే మీకు జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇంకా దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ 21 జూలై నుండి కండక్ట్ చేస్తున్నాం. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే 8 PM to 10 PM, 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ తో కండక్ట్ చేస్తున్నాం. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్ లోకి వెళ్తే ఫుల్ స్టాక్ పైథాన్ డెవలప్మెంట్ విత్ ఏఐ, 2 months కోర్స్ డ్యూరేషన్. ఈ కోర్సులోని టాపిక్స్ అనేవి తెలుగు లాంగ్వేజ్ లోనే టీచింగ్ అయితే ఉంటుంది. సింటాక్స్ ని బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇక్కడ కోర్స్ కి సంబంధించిన సిలబస్, అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు అండి. అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసాం, స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కంప్లీట్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. సో మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్, మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్ సబ్మిట్ చేస్తే డెమో లింక్ వస్తుంది. డెమో చూడండి, డెమో నచ్చితేనే ఎన్రోల్ అవ్వండి. ఆర్ కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. సిలబస్ కి సంబంధించిన పీడిఎఫ్ తో పాటు ఫ్రీ డెమో లింక్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.